హాట్ టాపిక్ ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి గారు ఏం చేస్తున్నారు అన్న ఇదిలో అండ్ మహేష్ బాబు గారితో మూవీ ఉంది కదండి. సో ఏంటి అది ఎలా ఉండబోతుంది, అది ఎంతవరకు వచ్చింది సార్ మీరు రైటర్? ఇప్పుడు ఆస్కార్ లెవెల్లోకి సినిమా వెళ్ళింది కదండి తెలుగు సినిమా, అదే లెవెల్లో మహేష్ సినిమా ఉండబోతుందండి. ఇంతవరకు మాత్రం గన్ షాట్గా చెప్పండి. ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అవన్నీ మనం రాజమౌళి గారి సినిమా 3 ఏళ్ళు పడుతుంది, అది ఏ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ మనం మాట్లాడడం లేదు. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను చెప్పినా అది మారచ్చు. ఇప్పుడు నేను ఒక బ్యాక్ డ్రాప్ అని చెప్పాను అనుకోండి, నేను భూమి మీద అంటే అది ఆయన ఆకాశంలో తీయచ్చు. సో అది అసలు స్కై ఈజ్ ది లిమిట్ అండి. ఒక మ్యాగ్నానమస్ గ్రేట్ లార్జర్ దాన్ లైఫ్. ఫ్యాన్స్కి ఏం లేదండి, ఫ్యాన్స్ అసలు కళ్ళు మూసుకుని హాయిగా పడుకోవచ్చు. మీకెందుకు మీరు అసలు ఈ హీరోలకి ఎలా అయితే వాళ్ళ కెరీర్లో ఇప్పటిదాకా ది బెస్ట్ మూవీ అయిందో అంతకంటే మహేష్ బాబు కెరీర్లో ఆయన్ని చూస్తున్నాం. ఆయనతో మేము మా సినిమాలు రాఘవేంద్రరావు దగ్గర మేము రాజకుమారుడు ఇవన్నీ చేసినప్పుడు సో ఆయన అలా వచ్చాడు. ఆయన కూడా ఇప్పుడు చాలా సినిమాలు చేశారు కదా, 30 సినిమాలు దాదాపు. సో ఆయన లెవెల్లో ఆయనకు ఒక మార్క్ సెట్ చేసి పెడతారు. అంతవరకు మనం గన్ షాట్గా చెప్పగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి నుంచి పరిచయం రాజమౌళి గారు, ఆయనతో చేసిన సినిమాలు ఏంటి? ఆయనతో శాంతినివాసం సీరియల్కి పనిచేశానండి. దాదాపు 200 ఎపిసోడ్ మేము కలిసి చేసాం. తర్వాత ఆయన స్టూడెంట్ నెంబర్ 1కి మూవీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత సింహాద్రి నుంచి మళ్ళీ ఆయనతో ఉన్నాం, సార్తో ఉన్నాం. విజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి వర్క్ చేశాను. ఓకే, అంటే సార్ తీసే సినిమాలో విజేంద్ర ప్రసాద్ గారి ఆ పాత్ర కానీ లేకపోతే ఆయన సపోర్ట్ కానీ చాలా ఉంటుంది. బట్ అన్నిట్లో ఆయన ఏ డౌట్ వచ్చినా పిలిచి సార్తో డిస్కస్ చేస్తారు. వీళ్ళందరిది ఒక టీం అండి. టీము మొదటి నుంచి అంతే, ఏం చేస్తున్నా ఎంత అవసరమో అంత తీసుకుంటారు. తీసుకున్నది ఆయన మళ్ళీ తరిచి చూసుకుంటారు. దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో అక్కడి వరకు తీసుకెళ్తారు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ చూడండి, రేపు ఆస్కార్ వచ్చింది, ఇంత గొప్ప ఇది వెళ్ళింది, మళ్ళీ నార్మల్గా ఏం పట్టించుకోరండి. మామూలుగా ఆయన పని ఏదో ఆయన చేసుకుంటారు అంతే. ఆస్కార్ వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, వాళ్ళు ఏం మారదు. ఇప్పుడు మీరు మీ ఆఫీస్ చూస్తే మీకు అర్థం ఉండొచ్చు బహుశా. అన్నారు మీరు ఈరోజు నిన్న ఉదయం 10 గంటలతో అది ప్రోగ్రామ్ అయిపోగానే మళ్ళీ మేమందరూ మా పనిలో మేము పడిపోయాం. ఇదంతా నడుస్తుంది, అదంతా నడుస్తుంది.